మేడ్చల్ జిల్లా కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మోహన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రోడ్డుపై వెళుతున్న రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో ఉన్న మోహన్ లాల్ దంపతులు, 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మోహన్ లాల్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ల పేలుడుతో మోహన్ లాల్ ఇంటితో పాటు చుట్టుపక్కలనున్న 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో జనం భయంతో వణికిపోయారు. మేడ్చల్ జిల్లా కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మోహన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రోడ్డుపై వెళుతున్న రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో ఉన్న మోహన్ లాల్ దంపతులు, 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మోహన్ లాల్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ల పేలుడుతో మోహన్ లాల్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో జనం భయంతో వణికిపోయారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ సిలిండర్ పేలుడుతో మొత్తం 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు తెలియజేసేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ప్రవీణ్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలో ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి గాయాలవడం జరిగింది. ఇందులో 3 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం కూడా అందుతుంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే 8 గంటల ప్రాంతంలో ఇంట్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ పోలీసులు అయితే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే కాప్రా ప్రాంతంలో అంటే సంఘటనా స్థలం నుండి దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఇళ్లకు ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఒక కరెంట్ పోల్ కూడా ఈ పేలుడు దాటికి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఆ రూట్ లో వెళ్తున్నటువంటి ఒక వాహనదారుడిపై పడడం వల్ల అతనికి అక్కడక్కడే మృతి చెందినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. 8 మంది తీవ్ర గాయాలకు కావడంతో వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. మరో 3 మాత్రము పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వారికి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని ఇటు క్లూస్ టీమ్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఘటనా స్థలంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. జోస్న, ప్రవీణ్, ప్రాథమికంగా ఏమని తేల్చారు? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెబుతున్నారు? చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే మాత్రము లోపల సిలిండర్లు బ్లాస్ట్ కావడం వల్ల ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చి చూసేటప్పటికి మొత్తం బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయితే ప్రాథమిక విచారణలో మాత్రము ఇది సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగిందనేది ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అనేక కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. జోస్న, అంటే ప్రవీణ్, సిలిండర్ రీఫిల్లింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది, రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది అని చెప్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుండి అక్కడ రీఫిల్లింగ్ సెంటర్ ఉంది? ఏమైనా చెప్పారా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు?
అయితే ఇది ఒక భవనంలోని మొదటి ఫ్లోర్ లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వీరు ఒక సిలిండర్ నుంచి మరొక సిలిండర్ కి రీఫిల్లింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందనేది మాత్రము అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రము అనేక అనుమానాలు వ్యక్తం చేసి ఏమైనా డిటోనేటర్లు ఏమైనా ఇంట్లో భద్రపరిచారా, లేకపోతే ఇతరత్ర ఏమైనా పేలుడు సామాగ్రి ఉందన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఎందుకంటే సిలిండర్ బ్లాస్ట్ అయితే అక్కడ మాత్రమే కొద్ది వరకు పేలుళ్లు సంభవిస్తాయి, కానీ కిలోమీటర్ మేర భారీ శబ్దాలు కూడినటువంటి పేలుళ్లు జరిగాయి. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5 నుంచి 8 ఇళ్లలు అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. మొత్తం అక్కడ పేలుడు శబ్దానికి ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఇది సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక సిలిండర్ నుంచి మరొక సిలిండర్ కి రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ అనేక కోణాలు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యోత్స్న. ఓకే, రైట్ ప్రవీణ్. అది మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో జరిగిన సిలిండర్ పేలుడుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే ఆ సిలిండర్ పేలుడుతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్ మీరు పైన ఉన్న ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు. అదేవిధంగా ఆ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న సుమారు 5 నుండి 8 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి రిపోర్టర్ ప్రవీణ్ చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సిలిండర్ పేలుడు సంభవించినప్పుడు రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు రవి, ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ 8 మందిలో ముఖ్యంగా ఇంట్లో ఉంటున్నటువంటి మోహన్ లాల్, ఆయన దంపతులు, వారికి 2 పిల్లలు, ఆ 4 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంకా విషమంగా తీవ్రమైనటువంటి అస్వస్థ ఉన్నటువంటి వ్యక్తిని గాంధీ హాస్పిటల్కి తరలించినట్లుగా చెబుతున్నారు. పూర్తిగా 8 మంది విషమ పరిస్థితిలోనే ఉన్నట్టు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి 5 ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న మోహన్ లాల్ చౌదరి అని ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ పెళ్ళడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు శబ్దం వచ్చింది. ఇక్కడ వెంబడే రావడం చూడడం వల్ల ఇరుపక్కల వాళ్ళు గమనించి చూడడం వల్ల స్పాట్లో ఇంట్లోకి వెళ్ళి ఎగిరి పిల్లలతో సహా బయటపడ్డారు. అందులో ఒకరు స్పాట్లో అవుట్ అయినారు. రోడ్డు మీద వెళ్తున్న రవి అనే వ్యక్తి, అతను 30 ఏళ్ళు ఉంటాయి దాదాపు, అతనికి స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇంచుమించు ఒక 20-30 ఇళ్ళు ధ్వంసమైనాయి. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ వరకు గిట కూలిపోయింది. కాబట్టి ఇది గ్యాస్ సిలిండరా లేకుంటే ఇది ఇంకేమన్నా ఉందా అనేది అనుమానంతో ఇక్కడ అందరు ప్రజలు భయభ్రాంతంగా ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళ సిబ్బంది ఇమ్మీడియట్లీ వచ్చి స్పందించి వాళ్ళని ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. విశాఖ జిల్లా అనకాపల్లి